రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో మరో మిస్సింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న మునగచెర్ల యేసుబాబు ఆచూకీపై ఆయన కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక హైబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో జరిగినటువంటి దొంగతనం కేసులో యేసుబాబును నిందితుడిగా ఉన్నారు. చిలకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి ఈ కేసులో ఖమ్మం పోలీసులు యేసుబాబును అదుపులోకి తీసుకొని జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించారంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. రైట్ అయితే ఈ నెల 4న యేసుబాబును తమకు అప్పగించారని, అనంతరం 5న కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామంటూ కూడా జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రస్తుతం అతని జగ్గయ్యపేట సబ్ జైలుకు పంపినట్టుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని యేసుబాబు ఇంటి వద్ద కొంత బంగారం స్వాధీనం చేసుకున్నామని, మరికొంత బంగారం రికవరీ చేయాల్సి ఉందంటూ కూడా పోలీసులు తెలియజేశారు. యేసుబాబు బంధువు పల్లెపోగు శివయ్యకు ఈ వివరాలను కూడా తెలియజేశామంటూ కూడా సిఐ స్పష్టం చేశారు. అయితే యేసుబాబు కుటుంబ సభ్యులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లినటువంటి తర్వాత అతని నుండి ఆచూకీ తెలియడం లేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. తమను కూడా పోలీసులు వేధిస్తున్నారంటూ కూడా పేర్కొంటూ యేసుబాబు మేనమామ పల్లెపేగు శివయ్య ఏపీ హైకోర్టులో హైబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల చర్చనీయాంశమైనటువంటి కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ కేసు తరహాలోనే ఈ వ్యవహారం ఉందంటూ కూడా పిటిషన్లో పేర్కొనడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపామని చెబుతుండగా, మరోవైపు కుటుంబ సభ్యులు ఆచూకీ లేదంటూ హైకోర్టును ఆశ్రయించడం చర్చకు దారితీస్తోంది. ఖమ్మం పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం దాంట్లో ఉన్న ముద్దాయిల్లో ఒకరైన మొగులిచెర్ల యేసుబాబు అనే వ్యక్తిని ఈ నెల 4వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు అరెస్టు చేసి, అతని యొక్క అరెస్టు సమాచారాన్ని అతని దగ్గర బంధువు అయినటువంటి పేరుపోగు శివయ్య అనే వ్యక్తికి గుంటుపల్లి దత్త కళ్యాణ మండపంలో వాచ్మెన్ చేస్తుండగా నేనే స్వయంగా వెళ్ళి అతని యొక్క అరెస్టు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున జగ్గయ్యపేట కోర్టులో అతన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు విచారణ అనంతరం అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. అతనికి అతని అడ్వకేట్కి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఇంకేంటో తెలియదు. వన్స్ ఒకసారి అరెస్టు సమాచారం ఇచ్చిన తర్వాత హేబియస్ కార్పస్ అని వేయకూడదు. ఒకవేళ ఏదైనా బెయిల్ చేయమని అడిగితే పొరపాటున అతను హేబియస్ కార్పస్ వేసాడో నాకు తెలియదు. మేమైతే అతన్ని ఇల్లీగల్ డిటెన్షన్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ అనేది జరగలేదు.